బంగారు పంజరమే బంది కానా నాకు స్వేచ్ఛ లేనప్పుడు సుఖమెక్కడుంది, పచ్చ పచ్చని చెట్ల పచ్చ రంగులతో ఎగిరిపోతే మనసు తేలిపోతుంది అట సిల్క. ఎందుకు తిరుగుతుందంటే ఈ బంగారం పంజరం నాకెందుకురా సన్నాసి, నేను ఒక్కొక్క చెట్టు ఎగురుతూ తింటూ ఉంటే అనేక చెట్ల పండ్లను తింటే అది నా జీవితం, అది ప్రకృతి వైద్యం, అట్లా ఉండాలి. కానీ గోశాలలో ఏందా పనికి మాలినటువంటి పని కాకపోతే గోవులను తీసుకుపోయి గోశాలలో పెట్టడేది. గోశాల ఏమైనా పాఠశాల నాది? గోశాలను తగ్గించండి, రైతులకు ఆవులను అప్పగించండి. ముఖ్యమంత్రి గారికి నా స్పెషల్ రిక్వెస్ట్, నేను చెప్తా ఉన్నా, గోశాలలు మొత్తం బంద్ చేయాలి, రైతులకు ఇవ్వండి. నేనేమంటున్నానంటే మీరు ఎవరికి ఇస్తారో ఇవ్వండి. గోశాలలో మొత్తం కుంభకోణాలు జరుగుతా ఉన్నాయి. మొత్తం గోశాల ఎవడు మెయింటైన్ చేస్తాడు, ఎవడు అమ్ముకుంటాడో, ఎవడు తింటాడో, ఎవడు పాలు పెట్టుకుంటో పచ్చిక బయలులో తిరుగుతూ పశువులు ఆరోగ్యంగా ఉంచుండే. ఏం గోశాల పారగోళ పెంచినట్టు దరువు తప్పిన పని కాకపోతే గోశాలను మొత్తం తీసేయాలి. పుట్టినప్పటి నుంచి చచ్చిన వరకు ఒక రూమ్ లో ఉండడం ఏందా ఆవు, బుద్ధి జ్ఞానం లేని పని కాకపోతే ఇది. ప్లీజ్ మై స్పెషల్ రిక్వెస్ట్ టు రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. అత్యాధునిక సౌకర్యాలతో గోశాలల ఏర్పాటు పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయండి. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి నేనేమంటే రేవంత్ రెడ్డి గారు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ గోశాలలు ఏంది, గోవులను తీసుకుపోయి గోశాలలో పెట్టడేది. గోశాల ఏమైనా పాఠశాల నాది? గోశాలను తగ్గించండి, రైతులకు ఆవులను అప్పగించండి. ఇలా రైతు దగ్గర 10 ఆవులు ఉంటే ఆయన పచ్చిక బయల్లో వర్షం కురిసినప్పుడు తాజా పచ్చని గడ్డిలో మేపుతూ సమయానికి, అంటే ఒక 10 ఆవులను మేపే వ్యక్తి ఎట్లుంటుందంటే వాటికి దోమలు గారు మంచి ఒక షెట్ ఒక ఎండుగాలంలో ఒక కొట్టం వేసుకుంటాడు, సమయానికి పెండ తీస్తాడు, సమయానికి నీళ్లు దాపుతాడు, ఆన పడుతుంటే ఒట్టిగడ్డి వేస్తాడు, ఎండ కొడుతుంటే పచ్చిగడ్డి మేపుతాడు, దానా పెడతాడు, దగ్గరుండి చూసుకుంటాడు, పశువుల పక్కనే మంచం వేసుకొని పండుకుంటాడు. 1000 ఆవులు దాంట్లో కొట్టి 2 మనసులో పెట్టి పెండల వంతాయి అందులో. ఏం గోశాలలా? దీన్ని నేనేమన్నా గోశాల ఎంకరేజ్మెంట్ అనేది మంచిది కాదు. ఈ కుంభకోణాలు జరుగుతున్న దీంట్లో మీద కూడా ఇలా నేను చెప్తున్నా, మీరు ఆవుల పెంచాలని సిద్ధశుద్ధి ఉందా? రైతులను ఎంపిక చేయండి. గ్రామంలో రైతులకు కొంతమందికి అప్పగించి ఒక్కొక్క రైతుకు 10 ఆవులు వేయండి. మంచి భూములు ఉన్న దగ్గర వాళ్ళు వరాల పోటీ గడ్డి కోసి వేస్తే తింటాయి కదా, మామూలు ఉండదు. వరాల గడ్డి కోసి ఆవులకు వేస్తే అవి తినే తిండి ఒకటి ఏమో అండ్ల కట్టి గుంపులో కొట్టి వాసన లేస్తుంటే ఎవడో వచ్చి 10 రూపాయల గడ్డి మోపు ఈ మూసినదిలో గడ్డి కొనుక్కొచ్చి అందేస్తారు. మూసినదిలో గడ్డి కొనుక్కొచ్చి ఆడ కొనుక్కొచ్చి ఈడ కొట్టుకు అట్లా కాదు. మనకు మంచి నదులు, మంచి వాగులు, మంచి చెరువులు, పచ్చిక బయల్లో తిరుగుతూ పశువులు ఆరోగ్యంగా ఉంచుండే. ఏం గోశాల పారగోళ పెంచినట్టు దరువు తప్పిన పని కాకపోతే గోశాలను మొత్తం తీసేయాలి. గోశాలను మొత్తం ఆవులను ఇప్పుడు ఒక పుట్టినప్పటి నుంచి చచ్చిన వరకు ఒక రూమ్ లో ఉండడం ఏందా ఆవు, బుద్ధి జ్ఞానం లేని పని కాకపోతే ఇది. గోశాల లేదా అంటున్నా. ముఖ్యమంత్రి గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణలో గోశాలలు ఎందుకు? హైదరాబాద్లో మస్తు ఇప్పుడు ఒక ఆవును తీసుకుపోయి గోశాలలో వేస్తారు, అన్ననే తినాలి, అన్ననే పెండబెట్ట, అన్ననే చచ్చిపోవాలి. ఏంటది చిలుక పద్యం? బంగారు పంజరమే బంది కానా నాకు స్వేచ్ఛ లేనప్పుడు సుఖమెక్కడుంది, పచ్చ పచ్చని చెట్ల పచ్చ రంగులతో ఎగిరిపోతే మనసు తేలిపోతుంది అట సిల్క. ఒకడు ఏం చేస్తాడు, బంగారం పంజరం తెచ్చి అందులో పెట్టి ఆ పంజరంలో చుట్టుముట్టేసి ఒక జామ పండు పెడతాడు. దాన్ని ఆ జామ పండు తిని ఆన్యం ఉంటుంది అది. కానీ మీద మనవయాన్ని తిడుతుంది. అది ఎందుకు తిడుతుంది అంటే ఈ బంగారం పంజరం నాకెందుకురా సన్నాసి, నేను ఒక్కొక్క చెట్టు ఎగురుతూ తింటూ ఉంటే అనేక చెట్ల పండ్లను తింటే అది నా జీవితం, అది ప్రకృతి వైద్యం, అట్లా ఉండాలి. కానీ గోశాలలో ఏందా పనికి మాలినటువంటి పని కాకపోతే ఇది. గోశాలలో ఆవులు ఉండడం ఏంది అంటున్నా. ముఖ్యమంత్రి గారికి నా స్పెషల్ రిక్వెస్ట్, నేను చెప్తా ఉన్నా, గోశాలలు మొత్తం బంద్ చేయాలి, రైతులకు ఇవ్వండి. నేనేమంటున్నానంటే మీరు ఎవరికి ఇస్తారో ఇవ్వండి. గోశాలలో మొత్తం కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం గోశాల ఎవడు మెయింటైన్ చేస్తాడు, ఎవడు అమ్ముకుంటాడో, ఎవడు తింటాడో, ఎవడు పాలు పెట్టుకుంటో పాలు వెండితో లేడు, గడ్డి ఇస్తూ లేడు, ఎవడో వస్తాడు ఇంత గడ్డి సొప్పగా ఉంటారో అందులో పోయి పోస్తే అన్ననే తిని అన్ననే వాడే దివాలు తీసి ఆరోగ్యం ఖరాబ్ అవుతాయి. ఒక రైతుకి ఇస్తారా, 5 ఇస్తారా, 2 ఇస్తారా, 10 ఇస్తారా, ఎన్ని ఉన్నా ఇవ్వండి, కాపాడదాం పశు సంపద. మేము ఆవులు కాసినాం, మాకు తెలుసు. కోడె ఉడితే ఏం చేయాలి, దూడ ఉడితే ఏం చేయాలి, వాటికి ఎట్లా అరక నేర్పుకోవాలి, ఎట్లా పాలిజ్ఞా ఉండాలి, ఎప్పుడు ఏ టైంలో ఇడవాలి, ఎప్పుడు నీళ్లు పెట్టాలి, ఎప్పుడు వాటిని కడగాలి, ఎక్కడ గడ్డి బాగుంది, ఏ గడ్డి మేస్తే మంచిది. ఒక అద్భుతమైనటువంటి సీన్లు చూసినటువంటి మేము గోశాలలు ఏందా అది, పంజరాలు, అవి జైలు, అది పశువులకు జైళ్ళే గోశాలలు. జైలుకు గోశాలకు పెద్ద తేడా లేదని చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరికి అదైపోయింది. నేను ఏమంటున్నానంటే పేదవాళ్ళు ఉన్నారు, రైతులు ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, మీరు సెలెక్ట్ చేయండి, కలెక్టర్లను పెట్టండి, రైతులు ఉన్న భూములు ఉన్న వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఒక అప్పగియండి, ఒక కాగితం రాయండి, పశువులు వాళ్ళు ఏలుకుంటారు. మంచి గడ్డి, మంచి పోదన, ఆరోగ్యం తిరుగుతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ లేస్తాడు, తింటాడు, పాలు వింటాడు,
ఆ 10 ఆవులు ఇడుచుకొని మంచిగా పచ్చగాయలు పోతాడు, పశువులకు పోతాడు, మంచిగా మేపుతాడు వాటిని. తిరుగుతూ అన్ని ఒక్కొక్క చెట్టు గడ్డి మంచిగా మేసి హాయిగా ఇంటికి వచ్చి మంచిగా ఉంటాయి ఆరోగ్యంగా. ఆ పాలు విజ్ఞ ఆ పాలు తాగిన ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఏం గోశాలనా మొత్తం పెండ అయితే పెండనే మాతాయి. వాన వస్తే వాటి బదులు అంబా కొడితే ఓదాని మీద ఒకటి దుక్కికొని ఆరోగ్యం లేక సస్తున్నాయి అందులో. ఏదో గోశాలలో కూడా చెప్పాడు, అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలో ఏర్పాటు, పూర్తి స్థాయిలో ప్రణాళికలు ఇవి బంద్ చేసి ప్రజలకు ఇవ్వండి. ప్రజలు కాపాడుకుంటారు. ఇవాళ దేశం మొత్తం గడ్డి అంతా ఒకతానికి రాదు. ఏ ఊర్లో ఎవరిని పొలం కాడ మేపుకుంటాడో వర్షాకాలంలో అద్భుతమైన గడ్డి, ఎండాకాలంలో ఎండుగడ్డి కావాలంటే ఆ రైతులకు మీరు సాయం చేయండి. గడ్డి కోసం మీరు అద్భుతమైనటువంటి ఈ గుంపుల గోశాలలు పెట్టి ఆ గోశాలలో గడ్డి పెట్టి ఇది అన్ని వేస్ట్. పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయండి. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి ఇది మై స్పెషల్ రిక్వెస్ట్ టు రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ.